ఫ్రెండ్స్, ఈరోజు జీవా గారు నటించిన ఒక సూపర్ మూవీ గురించి మాట్లాడుకుందాం. ఆ మూవీ పేరు వచ్చేసి తమిళ్లో బ్లాక్ అన్నమాట. అండ్ రీసెంట్ గా ఒక 3 డేస్ బ్యాక్ ఎప్పుడో తెలుగులో కూడా వచ్చింది, డార్క్ అనే పేరుతో. అమెజాన్ ప్రైమ్ లో ఉంది. చూసేయండి ఫస్ట్ అయితే మూవీ. అంటే ఈ వీడియో కంప్లీట్ చేసిన తర్వాత చూడండి, వెళ్ళిపోకండి, లాస్ట్ వరకు చూడండి వీడియో. మీకు సినిమా మీద ఒక క్లారిటీ అయితే వస్తుంది. సినిమా అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఓపెన్ చేసిన తర్వాత నార్మల్ ఒక పాత ఇయర్స్ లో, అంటే 1960s లో ఓపెన్ అవుతుంది అనమాట. సంథింగ్ ఒకటి జరిగినట్టు మీకు చూపిస్తాడు. ఏదో మీకు ఎట్లా అనిపిస్తుంది అంటే ఏదో సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ అన్నట్టు అనిపిస్తుంది ఫస్ట్ ఒక 5-8 మినిట్స్ చూసిన తర్వాత. తర్వాత మనకి ప్రెసెంట్ లోకి వచ్చేస్తాడు, అంటే 2023 సంథింగ్ ఆ ఇయర్ లోకి వచ్చేస్తాడు. వచ్చేసిన తర్వాత సినిమాలో చూస్తే జీవా గారు అండ్ ప్రియా భవానీ గారు ఇద్దరు కపుల్ అన్నమాట. యంగ్ కపుల్ లాగా అనుకోండి. సో వీళ్ళిద్దరు కపుల్, అండ్ వీళ్ళిద్దరూ ఒక వెకేషన్ లా ప్లాన్ చేసి ఒక దగ్గరికి వెళ్తారు అనమాట, ఒక చోటికి. అక్కడికి వెళ్తే ఏమైతుందంటే, వీళ్ళు ఉన్న విల్లా చుట్టూరు, అంటే వీళ్ళున్న విల్లాస్ ఉంటది కదా, ఆ ఏరియా చుట్టూరు ఒక బ్లాక్ కలర్ లో ఒకటి ఫామ్ అవుతుంది అన్నట్టు. అది మీరు ఏమైనా ఏదైనా పేరు పెట్టుకోండి దానికి, బ్లాక్ హోలో, లేదంటే టైమ్ ఎన్క్యాప్సులో, లేదంటే ఏదో ఒకటి. ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. వాళ్ళది ఏమైతుందంటే, వాళ్ళు ఎప్పుడైతే ఆ బ్లాక్ కలర్ పాత్ర ఇట్లా దాటుతారో, వాళ్ళు ఇంకో టైం లైన్కి వెళ్ళిపోతారు అనమాట. అంటే వీళ్ళు రియల్ టైం వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ 12 o'clock అయింది అనుకోండి, వీళ్ళు ఆ హోల్ అది ఆ బ్లాక్ పాత్ లో నుంచి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు ఏ టైంలోకి వెళ్తారో వాళ్ళకి కూడా తెలియదు. 3 o'clock 4 o'clock, లేదంటే ఇంకా ముందు 11 o'clock, ఎప్పుడు కావాలంటే అదే. అంటే వాళ్ళు అనుకున్న టైంకి వెళ్ళలేరు. ఆ హోల్ లో బయటకి ఎక్కడ తీసుకెళ్తే అక్కడికి వెళ్తారు అన్నట్టు. సో వీళ్ళు ఊరికే ఆ హోల్ అది దాటడము. సో ఎన్నో లూప్స్ అవుతాయి అనమాట, టైం లూప్స్ ఎక్కువ అవుతాయి. అలాగా ఈ స్టోరీ అయితే రన్ అవుతుంది. ఈ సినిమా ఫస్ట్ పాయింట్ సైఫై థ్రిల్లర్. నేను ఈ సినిమాకి ఎక్స్ప్లెనేషన్ వీడియో కూడా చేస్తాను. ఫస్ట్ అయితే మీరు సినిమా చూడండి. అర్థం కాకపోతే కమెంట్ చేయండి, నేను ఎక్స్ప్లెనేషన్ వీడియో చేస్తాను. అండ్ సినిమా చాలా బాగుంటది అనమాట. కొంచెం బ్రెయిన్ అక్కడ పెట్టేసి చూడండి, ఎందుకంటే ఎక్కడ స్కిప్ చేయకండి. సినిమాని స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు మళ్ళీ. ఎట్లా అంటే సినిమాలో జీవా గారు లైక్ ఆలోచిస్తారు అనమాట. ఆయనే ఇదంతా కనుక్కుంటారు. ఇప్పుడు నేనైతే చెప్పాను, ఆయనే కనుక్కుంటారు సినిమా మధ్యలో. సో మీకు ఏంటంటే సినిమా మొత్తం చాలా బాగుంటది అనమాట. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి కంటిన్యూస్ గా. అండ్ రియల్ టైమ్ అంటే ఏంటి, ఎందుకు నేను రియల్ టైం అనే పదాలు వాడాను, అండ్ ఆ హోల్ కి ఎందుకు నేను ఏం పేరు పెట్టలేదు, టైం క్యాప్సుల్ అంటున్నా ఏంటి అని చెప్పేసి మీరు సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట. ఒకవేళ అర్థం కాకపోతే కమెంట్ చేయండి, నేను ఎక్స్ప్లెనేషన్ వీడియో పెడతా అని చెప్తున్నా కదా. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లవ్ యూ గైస్. లైక్ మర్చిపోకండి, అది కూడా చేసుకోండి, ఓకేనా.